ఉన్నారు రోజు. ఏది ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో ఓటర్లు వాళ్ళు తీసుకొని పోయి వేరే దగ్గర అమ్ముకుంటారా మళ్ళా? అవును. అవును. మందు ఇంకేం మంచిండు? చికెన్ మంచిండా? అవును. చికెన్ వంచారు. ఎంత కేజీయా? కిలో? కేజీ. కిలో చికెను మందు ఇంకేమి ఇచ్చిర్రు? థమ్స్అప్, థమ్స్అప్. బీర్. అంటే ఎవరేది తాగితే అది. అవును. ఎవరైతే తాగితే అది. అవును. ఎంతమంది అభ్యర్థులు పోటీ పడ్డారు మీ గ్రామ పంచాయతీలో? 5 మెంబర్స్. 5 మెంబర్స్. ఏ నియోజకవర్గం వస్తుందన్న మీది? బాన్స్వాడ. బాన్స్వాడనా? ఓకే ఓకే. ఆ, ఎట్లా అనిపించింది ఎలక్షన్స్? ఇప్పుడు పైసలు పోగొట్టుకున్న తర్వాత నార్మల్గా అవును. డబ్బులు ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళనే గెలిపించేటట్టున్నారా ఓటర్లు కూడా? అవును. అంతే. డబ్బు ఎవరు మంచితనం కూడా ఇది రోజులు లేవు కావు ఇవి. ఆ, ఓన్లీ డబ్బుల రోజు. పైసలు ఎవడిస్తే వానికి వేసి రోడ్డు. అంతే. ఆ, మరి వాళ్ళు ఎంబడి తిరిగినప్పుడు వాళ్ళ దగ్గర 10 మంది లేరు. నా ఎంబడ 300 మంది ఉంటే వాళ్ళ ఎంబడ 10 మంది ఉండేవాళ్ళు కాదు. ఓకే ఓకే లాస్ట్ రోజు వచ్చిందాకంటే వాళ్ళ ఎంబడ అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే. ఓకే ఓకే. బీఆర్ఎస్ ఏమైనా పోటీ ఇచ్చిందా మీ వాటిలో? లేదండి. లేదా, ఓన్లీ కాంగ్రెస్ వన్ సైడ్? కాంగ్రెస్ వన్ సైడ్. మొత్తం పైసల మహిమేనా ఇది? అవును, పైసలు మేము. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే. ఓకే. బాన్స్వాడ నియోజకవర్గంలో జోక్కాల్ అనే గ్రామ పంచాయతీ అనుకుంటుంది, జాక్వాల. పాపం 3 లక్షలు పెట్టినట్టు అయినా 3 నుంచి 4 లక్షలు పెట్టుంటాడు. అవతల క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థి, అధికారం పార్టీ రూలింగ్లో ఉన్నది, పైసలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. 30 లక్షలు ఖర్చు పెట్టినట్టు. 2400 500 చిల్లర ఉంటాయి ఓట్లు ఆ గ్రామ పంచాయతీలో. 30 లక్షలు ఖర్చు పెట్టినట్టు చూడండి. ఇది ఓన్లీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ మాత్రమే ఇది. తెలంగాణలో రాను రాను ఇంకా